మనం ఇప్పుడు మాట్లాడబోయేది మృగశిర నక్షత్రం వాళ్ళ గురించి. మృగశిర నక్షత్రం వాళ్ళకి 2 పాదాలు 1-2 పాదాలేమో మనకి వృషభ రాశిలో ఉంటాయి, మిగతా 2 పాదాలు మనకేమో మిథున రాశిలో ఉన్నాయి అన్నమాట. ఈ 4 పాదాలు మృగశిర నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం, శాంతి నక్షత్రం. అది యాక్చువల్గాను దీనికి ఏమి శాంతి చేయక్కర్లే, ఏ దోషాలు లేవు, ఏమి చెయ్యక్కర్లేదు అనేది ముఖ్యమైనది. అధిపతి ఏంటంటే మనకి 2 అధిపతులు అయ్యారు. ఇప్పుడు 2 పాదాలకి అధిపతి ఏమో మనకి శుక్రుడయ్యారు, ఇంకో 2 అంటే 3, 4 అధిపతి ఏమో బుధుడయ్యారు. కానీ నక్షత్ర అధిపతి ఎవరు? నక్షత్రానికి అధిపతి ఏమో కుజుడు అన్నమాట. అలాగే మనం చూసామంటే చాలా వీళ్ళకి సంపద అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డబ్బు సంపాదించాలి అనేది వీళ్ళకి చాలా తపన అనేది ఉంటుంది, అంటే ముందుకు సాగాలి అనే తపన ఉంటుంది. అండ్ ఆల్సో అలాగే ఏంటంటే చాలా చురుగ్గా పనిచేస్తారు, ముందుకు సాగేస్తారు తొందరగా. అంటే ఏంటంటే ఒక పని అనుకుంటే తప్పక ముందుకు సాగిపోయి ముందుకు వెళ్ళిపోతారనమాట. అలాగే మనం డైరెక్షన్స్ చూసామంటే సౌత్ డైరెక్షన్ చెప్పారు. అలాగే ఏంటంటే గణాలు చెప్పుకుంటే మనకేంటి దేవగణం చెప్పారనమాట. అండ్ ఆల్సో అలాగే అధిపతి ఎవరు అంటే సోమ, మూన్ గాడ్. మనం చూసామంటే అధిపతి యానిమల్ సింబల్ ఏంటంటే యాంటీలోప్స్ డియర్ హెడ్ అని చెప్తున్నాం అన్నమాట. వీళ్ళు చాలా చాలా ఎంతూసియాస్టిక్ పీపుల్, అలా చాలా అట్రాక్టివ్గా ఉంటారు, చాలా బాగుంటారు. అలాగే వేగం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇదే జనరల్ క్యారెక్టర్, చాలా ఇంటెలిజెంట్, చాలా రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. అంటే 3-4 పాదాలు మృగశిర వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. అలాగే వెరీ కమర్షియల్ అని చెప్పాలి, అంటే కమర్షియల్ ఇన్ ద సెన్స్ డబ్బు సంపాదించాలి, సంపద కావాలి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. కానీ ఏంటంటే వాళ్ళకి ఇంకా మన బిజినెస్లో విస్తరించాలి, పైకి రావాలి అనే కోరిక కూడా ఉంటుంది. అలాగే వాళ్ళకి అక్యూమెన్ ఉంటుంది, ఆ థాట్ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి రాణిస్తారు కూడా బిజినెస్లో, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. వీళ్ళ క్వాలిటీస్ చెప్పాలంటే, గుణగణాలు చెప్పాలంటే రజస్ తమస్ అని చెప్పుకోవాలి. రజస్ అండ్ తమస్ కలిసింది, అంటే మనుషులంటే అంతే కదా, కానీ గణం మాత్రం దేవగణం చెప్పుకున్నారు కదా. అలాగే మనం చూసామంటే ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అని చెప్పాను కదా. వీళ్ళు పాలిటిక్స్లో కూడా బాగా రాణిస్తారు, అలాగే బిజినెస్లో కూడా బాగా రాణిస్తారు. అండ్ ఆల్సో వీళ్ళకి బిజినెస్ అక్యూమెన్ అనేది మనకి ఎక్కువ ఉంటుందని ఆల్రెడీ వీళ్ళకి చాలా యాక్టివ్ మైండ్ ఉంటుంది. అలాగే చాలా చాలా డైరింగ్ అనమాట, ముందుకు సాగిపోతారు, ఒక పని అనుకుంటే దాంట్లో దూకేస్తారు అనమాట. అండ్ ట్రావెలింగ్ కూడా వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. మనం ఇప్పుడు చూద్దాము ఏ అక్షరంతో వీళ్ళ పేర్లు మొదలవ్వాలంటే, ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో మొదలైతే బాగుంటుంది అనేది చూద్దాము. శాంతి చేయాలంటే జనరల్ శాంతి చేయాలి, అంటే ఇది శాంతి నక్షత్రం అయితే అంటే ఏమీ దోషాలు అంటూ ఏమీ లేదు అని ఆల్రెడీ మాట్లాడున్నాను. ఇప్పుడు అక్షరాలు చూద్దాం. ఓ కా కి అనే ఈ సౌండ్స్తో మొదలైతే వీళ్ళ పేర్లు చాలా బాగుంటుంది, చాలా రాణిస్తారనమాట.